కావచ్చు, ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు. అసలు ఇరిగేషన్ రంగం పైన ఒక్క రోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా? సోయిందా అసలు మీకేమన్నా? కృష్ణని తీసుకుపోయి చిన్న అధికారులు కేఆర్ఎంబికి అప్పచెప్పి వస్తే కేంద్రానికి సోయలేదు మీకు. మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడి హరీష్ రావు గారు స్వయంగా తెలుసుకొని అరే ప్రమాదం జరిగిపోతుందా మాట్లాడండి చూడండి దాన్ని అని చెప్పారు. మొదలు సలహా రూపకంగానే చెప్పిండ్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ హక్కుల కొరకు, తెచ్చిందే టీఆర్ఎస్ తెలంగాణ వీటి కొరకు. నదిలో హక్కులు పోతున్నాయి చూసుకోవాలని చెప్పిండ్రు. నిద్రపోయి లేచి జరిగిన తప్పును సరి చేసుకుంటే పోయేది. టీఆర్ఎస్ మీద ఎదురుదాడి ప్రయత్నం చేసిర్రు. కేసీఆర్ అప్పచెప్పిపోయిండు, చిల్లర మాటలు మాట్లాడినరు. చివరికి కేసీఆర్ గదులు వచ్చి నల్లగొండలో మీటింగ్ పెట్టి గర్జిస్తే గప్పుడు దిగొచ్చి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టినరు. మేము ఇయ్యలేం, మేము ఇస్తలేం. అంతకుముందు మాట్లాడిన నెల రోజులు మాట్లాడిన మాటలు ఏమైనాయి? ప్రతి అక్షరం అబద్ధమే తేలిపోయింది. నెల క్రితం నాడు మేము బయట పెడితేనేమో మీరు ఇచ్చిపోయారని మాట్లాడినరు. మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇయ్యమో అని చెప్తారు. ఇవ్వాలా శాసనసభలో ఆ తీర్మానం దేన్ని పెట్టినరు? కృష్ణా గోదావరిల మీద ఏం జరుగుతుందన్న సోయి మీకు లేదు. అధికారులకు ఇక్కడ పలానా ఉంది సార్ దీన్ని బటన్ నొక్కొచ్చిపోమంటే పోతున్నారు. కనీసం దాని మీద అవగాహన పెంచుకోవడం లేదు. ఉద్యోగం ఇస్తే నోటిఫికేషన్ అడిచిన డేట్ ఉంటుంది. ఓ ప్రాజెక్టు కడితే డిపిఆర్ చేస్తే దానికి ఒక డేట్ ఉంటుంది. కేంద్రంతో కరస్పాండెన్స్ చేస్తే ఉత్తరాలు ఉంటాయి, డేట్లు ఉంటాయి. వాటి మీద అధికారులు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారో ఢిల్లీకి మొత్తం వివరంగా ఉంటుంది. అది కూడా రికార్డ్ అయి ఉంటాయి. కానీ అది లేదు సోయి. ఇంకా ఏంది తెలివి తక్కువ మాటలు. తెలిసా తెలియకనా డిపిఆర్లకు సంబంధించి కూడా వాస్తవానికి 19,000 అంచనా విలువ అనేది సీతమ్మ సాగర్ ప్రాజెక్టుది. దాంట్లో సీతారామ లిఫ్ట్ కాంపోనెంట్కి కలిపే ఉంది. మొత్తం 280 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్ కూడా దాంట్లోనే కలిసి ఉంది. అన్ని కలిపి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, ఇందులో సీతారామ లిఫ్ట్ కాంపోనెంటు, సీతమ్మ సాగర్ బ్యారేజీ, 280 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంటు అన్నీ కలిసి. కానీ కావాలని అబద్ధాలు చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టిద్దామని మీ హయాంలో చేసినట్టు 10 రేట్లు 15 రేట్లు మేము ఎక్కడ పెంచలే. ప్రారంభం కాకముందే పెంచుకుంటూ పోయినరు. మీకు అలవాటు. ఇక కమిషన్లు ఇచ్చుడు, కమిషన్లు తీసుకోవడం మీ దాంట్లో ఉన్న మంత్రులకి అలవాటు. దాంట్లో మీరు సిద్ధహస్తులు. అవసరమైన కాడ కమిషన్లు ఇచ్చుడు, అవకాశం వచ్చిన కాడ జుట్టుబట్టి కమిషన్లు గుంజుడు మీకు అలవాటు. మీ అలవాటునే కేసీఆర్ చేసిండేమో, హరీష్ రావు చేసిండేమో, కేటీఆర్ చేసిండేమో, జగదీష్ రెడ్డి చేసిండేమో అని పచ్చకామెర్ల వ్యాధి ఉన్న రోగిలాగా ప్రవర్తిస్తున్నారు. సాక్ష్యాలతో సహా డాక్యుమెంట్లు ఉన్న వాటిలోనే అబద్ధాలు చెప్తున్నారు. సీతారామ పైన, సీతమ్మ సాగర్ పైన 2018 నుంచి మొదలు పెడితే కరస్పాండెన్సు అనేక డైరెక్టరేట్ల అనుమతులు తీసుకొని పనులు చేసుకుంటూ వచ్చినాం. మీలాగా జలయజ్ఞం అని పేరు పెట్టుకున్న మీ ధనయజ్ఞం లాగా ప్రాజెక్టులే మొదలు పెట్టకుండా, కాలువలే మొదలు పెట్టకుండా, టన్నెల్స్ పన్నే మొదలు పెట్టకుండా మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోలే. ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వాళ్ళకాంచెల్లి కమిషన్లు గుంజుకున్నది మీరు. కేసీఆర్ ఏ ఒక్కదాన్ని కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టాలి 10 రూపాయలు కూడా. ఆ అలవాట్లు మీవి. అది మేమనడం కాదు, మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిండు ఉత్తరం. అసలు ప్రాజెక్టే లేకుండా మీరు కాలువలు మొదలు పెడుతున్నామని చెప్పి వార్తలు వస్తున్నాయి.
8-9 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి మీరు మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. మీరు నష్టపోతారు, ప్రజల సొమ్ము మట్టి పాలవుతుంది, మేము అనుమతి ఇవ్వము, తమిడిహట్టికి ఎట్టి బస్సులో మేము అనుమతి ఇవ్వము అని చెప్పి మీ ముఖ్యమంత్రి రాశాడు. మీకు కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత చెవెళ్ళ మొదలు పెట్టినామని చెప్పి ఒక ప్రాజెక్టుకు 16 చోట్ల ఫౌండేషన్లు వేసిన చరిత్ర మీది. ఇక లెసపొగుడుతున్నారు ఈ మధ్యకాలంలో. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి వెళ్ళి జమ అయిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి భక్తులు అని ఇంకా చెప్పుకుంటున్న వాళ్ళు సిగ్గు లేకుండా ఏం చేసిండు రాజశేఖర రెడ్డి, చంద్రబాబులు ఈ రాష్ట్రానికి? తెలంగాణను సర్వనాశనం చేసిందే వాళ్ళిద్దరు కదా. సోయుందా ఏమన్నా మీకు? ఎన్ని తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటి 30 ఏళ్ళు 40 ఏళ్ల కింద మీ హయాంలో ప్రారంభించిన ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు, బీమా అయితే ఇంకా ముందు నిజాం కాలంలో ప్లాన్ చేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి. నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కలకుర్తి కావచ్చు, ఒక్కటి పూర్తి చేసిండ్రా? మీ చంద్రబాబులు, మీ రాజశేఖర రెడ్డిలు తెలంగాణలో 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చిండ్రా? వరుసగా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీరు పరిపాలన చేసింది 1 ఎకరానికి తెలంగాణలో. కేసీఆర్ వచ్చినాక కదా వాటిని శరవేగంగా ఉరికిచ్చి రాత్రి పగలు నాశనం అయిపోయిన మహబూబ్నగర్కు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. దాంతోనేగా పోయిన వలసలు తిరిగి వచ్చింది. అదే సమయంలో ఆంధ్రలో ఏం జరిగింది? ఆనాటికే 11,000 క్యూసెక్కులకు ఉన్న పోతిరెడ్డిపాడును 66,000 క్యూసెక్కులకు పెంచి పొక్కగొట్టి మొత్తం కృష్ణా నదిని మలుపుకపోయి ఏ అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల పైసల సొమ్ములను కూడా ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని? వెలుగోడు, అవుకు, బ్రహ్మంగారి మఠం, మైలవరం, గండికోట,